ఒక పరాశక్తి ఉంది, అపూర్వమైన శక్తి ఉంది. అది అనేక రకాలుగా విభక్తమైంది లోకాన్ని పాలించడం కోసం. అంతేకాదు ఎక్కడో ఉండడం కదా, నీ కంట్లో ఉన్నాయి 7 శక్తులు అన్నాడు. నీ కంట్లో, ప్రతి మనిషి కంట్లో 7 దేవతలు ఉన్నారని చెప్పింది వేదం. తమేతా సప్త అక్షితయ ఉపతిష్టంతే తద్యాయమా అక్షన్ లోహిన్యో రాజయస్తాభిః తద్యాయమా అక్షన్ లోహిన్యో రాజయస్తాభిః రుద్రో అన్వాయత్తక అధయాయమా అక్షన్ అయనగుం రుద్రో అన్వాయత్తక అధయాయమా అక్షన్ అక్షన్ ఆపస్తాభిః పర్జన్యక యా కనీనికాతయా ఆదిత్యక యత్కృష్ణం తేన అగ్నిః యచ్చుక్లం తేనేంద్రః అధరైనం వర్తన్యా పృథివ్యన్వాయత్తా జౌత్తర్యా నాశ్యాన్నం క్షీయతే ఏవం వేద అని బృహదారణ్యకోపనిషత్తులు. నీ కంట్లో 7 దేవతా శక్తులు ఉన్నాయి, 7 దేవతల శక్తులు ఉన్నాయి, నువ్వు గమనించేవా? తమేతాసప్త అక్షితయ ఉపతిష్టంతే. ఏతాసప్త, ఈ దేవతా శక్తులు 7 అక్షితయ ఉపతిష్టంతే. నీ కంట్లో ఉన్నాయ్యా, కళ్ళజోడెట్టు కూర్చోవడం కాదు ఎంతసేపు అని. ఎక్కడున్నాయ్యా? తద్యాయిమా అక్షన్ లోహిన్యో రాజయస్తాభిః తాభిరేనగం రుద్రో అన్వాయత్తక. నీ కంట్లో ఎర్రటి జీరలు ఉన్నాయా లేదా? అవి రుద్రుడు అన్నారు. రుద్రుడు ఎర్రగా ఉంటాడు, కోపం. ఆ ఎర్ర జీర రుద్రుడు కంట్లోనే ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. అందుకే దేవుడు శరీరంలో ఉన్నాడు అన్నారు. అంతేకాదు తద్యాయమా అక్షన్ యక్షన్ ఆపః పర్జన్యః. కంట్లోంచి నీళ్లు వస్తున్నాయా లేదా? వరుణుడు నీ కంట్లో ఉన్నాడు, పర్జన్యః. యా కనీనికాతయా ఆదిత్యక. జ్యోతి, కంటి జ్యోతి ఉందా లేదా? చూపు కనపడుతుంది కదా, వెలుగు, సూర్యుడు అనమాట. అదే సూర్యుడు. నీ శరీరం వరకు నీ కంట్లో జ్యోతి, సృష్టి అంతటికీ ఆకాశంలో జ్యోతి. తేడా ఏముంది? చిన్నది పెద్దది, చిన్నది పెద్దది. మన కంట్లో ఉన్న ఎర్రజీర రుద్రుని యొక్క సూక్ష్మ రూపం, కైలాసంలో ఉన్న రుద్రుడు స్థూల రూపం, పెద్ద రూపం. మన కంట్లో ఉన్న నీళ్లు వరుణదేవతకి సూక్ష్మ రూపం. సృష్టి అంతా వ్యాపించిన వాన, సముద్రము, నీటి స్వరూపం ఏది ఉందో అది స్థూల రూపం. చిన్న పెద్ద, ఇది 100 గ్రాములు, అది 100 కేజీలు, అంతే తేడా. యా కనీనికాతయా ఆదిత్యక. కంటిగుడ్లో చూపు ఎంత ప్రధానమండి, కాంతి. అదే కదండి ఇప్పుడు ఐలిబ్ అని చెప్పి ఐరిబ్ అని తీసుకుంటున్నారు కదండి. అదే సాక్ష్యం ప్రధానంగా. DNA అందులోనే ఉంటుంది. ఇదివరకేమో వేలుముద్రలు నమ్మేవారు, లేదు రకరకాలుగా మాయలు అయిపోతున్నాయి. ఫోటోలు నమ్మేవారు, అమ్మో మార్ఫింగ్లు అయిపోతున్నాయి. పుట్టుమచ్చలు నమ్మేవారు, ఒక వయసు వచ్చాక పోతాయి. అందుకే పుట్టుమచ్చల ప్రకారం శాస్త్రం ఎవరైనా చెబితే గోమ్మే కొట్టి పంపేయండి, చెప్పొద్దని చెప్పండి. పుట్టుమచ్చలకి జీవితానికి సంబంధం లేదు, అవి ఒక వయసులో ఉంటాయి, తర్వాత పోతాయి. పుట్టుమచ్చలు ఎలాంటివి అంటే, మనం ఏ పరవానమో వండుతుంటే చూడండి, అందులో ఏలక్కాయలు వేసామనుకోండి, నల్ల చుక్కలు అక్కడక్కడ ఉంటాయి. అలాగే మన శరీర నిర్మాణంలో నల్ల చుక్కలు ఎర్ర చుక్కలు ఉంటాయి, అంతే. దానికి మన జీవితానికి సంబంధం లేదు. వాటిని బట్టి జాతకాలు చెప్పకూడదు. ఇదంతా మాయే. అసలు మొత్తం దేవతా విభాగమే మాయ అంటుంటే, పుట్టుమచ్చలోనూ చిలక జాతకాలు మరీ మాయ, మాయలో మాయ, పెద్ద మాయ. ఇంక నువ్వు అజ్ఞానంలో పడిన కొద్దీ ఉంటూనే ఉంటాయి అలాగే. నువ్వు జ్ఞానంలోకి రావాల్సిందే, ఎవడేమో అనలేడు. నేను రావాల్సిందే ఉంటే ప్రతివాడు ఆడుకుంటాడు నీ జీవితంతో, ప్రతివాడు ఆడుకుంటాడు. ఆ జ్ఞానమే ఇక్కడ బోధిస్తున్నాడు. 3 అయ్యారు. యా కనీనికాతయా ఆదిత్య యత్కృష్ణం తేన అగ్ని. కంటిలో నల్లగుడ్డు ఉంది చూడండి, నలుపు రంగు, అది అగ్నిస్వరూపం. అగ్ని ముదిరిన కొద్దీ ఎరుపు మారి నలుపుగా మారుతుంది, పొగ. అందుకని యత్కృష్ణం తేన అగ్ని యచ్చుక్లం తేన ఇంద్రః. తెల్లటి కంటి పాప ఉందే, తెల్లటి కనిగుడ్డు, అది ఇంద్రుడు. ఇంద్రః అనేది అదే. ఇంకా విచిత్రం. అధరయనం వర్తన్య పృథివ్యన్వాయత్త. కంటికి కింది రెప్ప, అది భూమి. జౌరుత్తరయా, పైరెప్ప ఆకాశం. ఇప్పుడు మొత్తం భూమి ఆకాశాలు, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు మన కంటిలో ఉన్నారండి. ఎక్కడికి ఎందుకని వెళ్ళడం అర్థం చూసి కూడా సరిపోయింది. అలాగని కంటి మీద నీళ్లు పోసేసి కంట్లో పసుపు వేసేసారనుకో, ఉన్న కళ్ళు పోతాయి. మన అజ్ఞానం అదే. దేవుడు ఎక్కడైనా ఉన్నాడో అనగానే ముందు పసుపు పట్లం పట్టుకు తయారవుతాడు వీడు. ఇదే అజ్ఞానం. ఈ కంట్లో దేవుడు ఉన్నాడంటే అర్థం ఏమిటో చెప్పన? అసలు రహస్యం, కంటిలోంచి కళ ఎలా వస్తుందో దేవుడి నుంచి ఈ సృష్టి అలాగే వచ్చింది అని అర్థం. ఇది ఒక కళ, ఇట్స్ జస్ట్ ఏ డ్రీమ్, ఇట్స్ గోయింగ్ ఆన్. దీన్ని కళగా తీసుకో, కలవరపడిపోక.
నన్ను ఎవరో మన పద్మశ్రీ వచ్చిన తర్వాత ప్రకటించాక ఇంటర్వ్యూలో అడిగారు, మీ లైఫ్ డ్రీమ్ ఏమిటండి అని అడిగారు. పిచ్చి ప్రశ్న లేకు, ఎవరిని ఏం అడగాలో తెలుసుకోమని చెప్పాను. మీ లైఫ్ డ్రీమ్ ఏమిటమ్మా? మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్రీమ్ అన్నాను నేను. లైఫ్ ఏ డ్రీము, మళ్ళీ లైఫ్ డ్రీమ్ ఏమిటి? ఓ కలగండం, అది సాధించాక అండం, అది సాధించలేకపోతే ఏడవడం ఉంటే వేదాంతోపం చేసిన దేనికంటే పని లేక. ఏది వచ్చినా ఎక్కువ సంతోషించవద్దు, ఏది పోయినా బాధపడద్దు, దాన్నే వేదాంతం అంటారు లెక్క. ఏవో బిరుదులు గౌరవాలు జరిగాయని పొంగిపోవడం, అవి రాకపోతే కృంగిపోవడం ఉండదండి. ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, ఏమీ తేడా ఉండదు అందులో. అక్కడ ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. ఓహో, ఇంతమంది వింటుండబట్టి ఇలా చేయబట్టి కదా దేశం అంతా గౌరవించింది. ఆ కిటికీ నుంచి కూడా కుర్రాళ్ళు వింటున్నారు చూడండి. కావాలి నాకమ్మ, వాళ్ళు కావాలి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏమి అందరూ గుర్తుపడుతున్నారు, గౌరవిస్తున్నారు. మేము వింటున్నామండి, అంత వింటున్నాము. ఇదివరకు ఎవరితోనైనా వింటున్నాం అంటారు, నాతో ఆచరిస్తున్నామని చెబుతున్నారు. నాకు కావలసింది అది, నాకు కావలసింది అది. ఆచరించినా ఆచరించకపోయినా ముందు నోట మాట ఆచరిస్తున్నామని వస్తే ఇవాళ కాకపోతే రేపైనా ఆచరిస్తాడు. ఎందుకంటే 10 సార్లు అబద్ధం ఆడతాడు, నాతో 11వ సారి ఆడలేడు. గురువుగారితో చెప్పాం ఆచరించాలి కదా అని వాడి మనస్సు వాడిని హెచ్చరిస్తుంది. మనసు ముందు మాట కోసమైనా చెప్పాలి ఆ మాట. విన్నామండి, చాలా బాగున్నాయి, ఇంకా మీరు చెప్తే ఇంకేంటి చెప్పేది, ఇక్కడ ఎంతకాలం చెప్పమంటావు? అలా చెప్తూ ఉంటే నువ్వు వింటూ ఉంటావు, అంతేనా? ఇప్పుడు గమనించండి, కంట్లో సమస్త దేవతలు ఉన్నారని వేదం ఎందుకు చెప్పింది అంటే, కంట్లోంచి చూపు ఎలా వచ్చిందయ్యా? చూసిన ప్రపంచమే కదా రాత్రిని కళ్ళకు వస్తుంది, చూడండి ఏం రాదండి, దానికి సంబంధించినవే వస్తాయి. అలాగ భగవంతుడి నుంచి ఈ సృష్టి ఏర్పడింది. ఇది ఒక కళ. దీనికోసం మళ్ళీ దేవుళ్ళని, రకరకాల రూపాలని, ఆ రూపాలకి తగిన నామాలని, ఆ నామాల్లో మళ్ళీ భేదాలని ఇంత కొట్టుకుంటున్నాము అంటే అహంకారం బాగా ఎక్కువైపోయింది. నేను నమ్మింది, నేను పెట్టింది, నేను చెప్పింది.